ఆ నరకానికి పోయేది, ఆ స్వర్గానికి పోయేది ఎవరి చేతుల్లో ఉంది? ఆయన చూసుకుంటాడు అవన్నీ. తప్పండి, తప్పు. ప్రజలను పక్కదోవ పట్టించకూడదు. లేని వార్తలను పుట్టించి ప్రజలను పక్కదోవ పట్టిస్తే జరిగే నష్టం ఏంటో తెలుసా? అలా పక్కదోవ పట్టించారు. ఈ 10 మంది వెళ్ళి ఆ దేశం పనికి మాలిన దేశము, ఆ దేశం మంచిది కాదు, అక్కడ నెఫీలీలు ఉన్నారు, వాళ్ళందరి చేతిలో మనం అందరం చచ్చిపోతాం, మనం సర్వనాశనం అయిపోతాం, అయ్యో ఐగుప్తు నుంచి ఎందుకు వచ్చిందేమో, ఆడ గీరకాయలు, బీరకాయలు, తలకాయలు, సొరకాయలు ఉన్నాయి, అనవసరంగా ఈ దేశంలో తెచ్చి మమ్మల్ని సర్వనాశనం చేస్తున్నారని చెప్పి ఏమండి ఆడేం చేశారు తెలుసా? ఈ 10 మంది లేని వార్తను పుట్టించడం వల్ల, వీళ్ళందరూ సనగడం వల్ల, గొనగడం వల్ల దేవుని పిల్లరా వీళ్ళందరూ ఏమైపోయినారు తెలుసా? అందరూ చచ్చిపోయినారు. ఈ 10 మంది చచ్చినారు. లేని వార్తను పుట్టించిన ఈ 10 మంది చచ్చినారు. వీళ్ళ మాటలు ఇన్ని ఎలిగెత్తి ఏడ్చిన వాళ్ళందరూ ఏమైపోయినారు? అరణ్యములో సంహరి. ఈ అధ్యాయం అంతా మళ్ళీ చదువుకోండి వెళ్ళి. ఈ 14 సంఖ్యాకాండం 14 మొత్తం చదువుకోండి వెళ్ళి. 13, 14 చదివితే మీకు అర్థమైపోతుంది. మరి నిలబడింది ఎవరో తెలుసా? నిజం చెప్పిన వాళ్ళు మాత్రమే నిలబడినారు. వాళ్ళు ఎవరో తెలుసా? యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరు నిజం చెప్పారు. వాళ్ళతో పాటు వీళ్ళిద్దరు పేరు ఏమండి లేదండి అది మంచి దేశం అండి, మంచి దేశం అండి, చాలా మంచి దేశం అండి అని చెప్తున్నారు ఇక్కడ. చాలా మంచి దేశం అండి, చాలా మంచి దేశం అండి, పాలు తేనెలు ప్రవహించే దేశం అండి, ఇది ఎంతో మంచి దేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అంటే వీళ్ళు లేనిపోను. అంటే దేవుడు ఐగుప్తు దేశం నుంచి 40 సంవత్సరాల నీళ్ళు తీసుకొని వచ్చి పనికిమాలిన దేశం ఇస్తాడా? చెప్పండి. అంత మంచి దేశం ఇస్తే ఆ దేశాన్ని ఏమన్నారు వీళ్ళు? మంచి దేశం కాదని లేనిపోని మాటలన్నీ చెప్పారు. ఏమంటే తర్వాత ఏమైనారు? లేనిపోని మాటలు చెప్తే, అంటే అబద్ధాలకు సంబంధించిన వార్తలు చెప్తే ఏమైపోతారు? అరణ్యములో ఆనాడు సంహరింపబడినట్టు ఈనాడు కూడా ఏమవుతారు? సంహరింపబడతారు. ఎక్కడ? ఆనాడు అరణ్యంలో, ఈనాడు నరకములో.